ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, అనేక సార్లు తెలిసి కూడా మీ ఆజ్ఞలకు లోబడకుండా వాటికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ మీకు దూరముగా జీవిస్తుంటాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. అయినప్పటికీ ప్రభువా, మీరు మా ఎడల ఎంతో దయను కృపను చూపిస్తున్నారు. మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయములో ప్రార్థిస్తున్న మేమందరము కూడా మారు మనస్సు కలిగి మీ ఆజ్ఞలను అనుసరించి జీవించే కృపను మాకు దయచేయండి. మేమందరము కూడా నీతి కలిగి జీవిస్తూ క్షేమముగాను సంతోషముగాను ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.